నమస్కారం. నా పేరు గోరగంటి రామకృష్ణ, సన్ ఆఫ్ లక్ష్మీనగర్, పద్మనగర్, సిరిసిల్ల చెందినటువంటి వ్యక్తిని. నేను చిన్ననాటి నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని నాకు చిన్ననాటి నుండి నాకు జిజ్ఞాస, కరాటే అంటే మక్కువతో నేను మార్షల్ ఆర్ట్స్ను నేర్చుకొని ఈ విద్యను పేద విద్యార్థులకు అందించాలనే నాకు ఆనాటి ఆలోచనతోని నేను చాలామంది విద్యార్థులకు ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలలో కేజీబీలు కావచ్చు, మోడల్ స్కూళ్ళు కావచ్చు, జెడ్పీహెచ్ఎస్లు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో నేను శిక్షణ ఇస్తూ వారికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడం జరిగింది. దాదాపుగా 30,000 మంది విద్యార్థులను నేను మార్షల్ ఆర్ట్స్లో తీర్చిదిద్దడం జరిగింది. హెచ్జిఎఫ్లో, స్టేట్ లెవెల్లో బాక్సింగ్, జూడో, తైక్వాండో వంటి గేమ్స్లలో స్టేట్ లెవెల్లో పథకాలు సాధించడం జరిగింది. అప్పటి ఎస్పీ గారు కూడా నన్ను అభినందించడం జరిగింది. నేను అప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. మరియు 2008, 2009, 12, 2018, 2020 బ్యాచ్లకు గాను పోలీసు ఉద్యోగాలకై వచ్చినటువంటి విద్యార్థులను నేను దేహదారుడి శిక్షణకు సంబంధించి నేను ఫిజికల్ ట్రైనర్గా శిక్షణ ఇవ్వడం జరిగింది. మా శిక్షణలో పోలీస్ శాఖలో ఉద్యోగాలు సంపాదించారు మా యొక్క విద్యార్థులు. అప్పుడు నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. మరియు 2018లో అప్పటి సిఐ గారు విజయ్ కుమార్ సారు వారి నేతృత్వంలో పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో కూడా నేను శిక్షణ ఇవ్వడం జరిగింది. వారు నిర్వహించినటువంటి కార్యక్రమంలో అప్పుడు వాళ్ళు కూడా ఉద్యోగాలు సాధిస్తే అప్పుడు నేను చాలా సంతోషించాను. అప్పటి ఎస్పీ గారు మన విశ్వజిత్ కాంపాటి మరియు రాహుల్ హెగ్డే సార్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది. నేను ఆనందంగా ఫీల్ అయ్యాను. నా యొక్క సతీమణి పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ ఉండేది. అప్పుడు మా భార్య నాతో చాలాసార్లు అంటుండేది, ఏమండి మనము ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ శిక్షణ నువ్వు స్కూళ్ళల్లో ఇస్తున్నావు, ఇదే కాకుండా బయట ఉన్నటువంటి ఆడపిల్లలకు ఎక్కడన్నా ఆడపిల్లలకు అఘాయిత్యాలు జరిగినప్పుడు చాలా పరితపించిపోయేది. ఇలా జరుగుతున్నాయని వాళ్ళకు ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ నేర్పినట్టయితే ఆపత్కాల సమయంలో వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటారు, మనకు సాధ్యమైనంత వరకు ఈ విద్యను పంచాలండి అని చాలాసార్లు చెప్తూ ఉండేది. ఆమె చెప్పిన ఒక మాటలతోనే, ఒక స్ఫూర్తితోని ఇప్పుడు నేను ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. అసలు విషయానికి వస్తే ఏంటంటే, గత కొన్ని నెలల క్రితం పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ నా యొక్క సతీమణి వేదశ్రీ కొండగట్టు మల్యాల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఆమె చెప్పినటువంటి ఈ ఒక స్ఫూర్తిగా తీసుకొని నేను ఇప్పుడు ప్రత్యేకంగా స్త్రీలకు